ఓయ్ పిల్లలు, అనగనగనగాకి స్వాగతం. మరి ఈరోజు కూడా లలి అక్క చెప్పే కథను ఎంజాయ్ చేసేద్దామా? ఒక ఊళ్ళో ఒక పెద్ద కాలువ ఉండేది. ఆ కాలువ పక్కనే చీమల పుట్టు ఉండేదన్నమాట. అందులో బోల్డ్ చీమలు ఉండేవి. ప్రతిరోజు ఒక పావురం ఆ కాలువ దగ్గరికి నీళ్లు తాగడానికి వచ్చి నీళ్లు తాగేసి చీమలతో కాసేపు కబుర్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేదన్నమాట. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకసారి వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం వస్తే మరి ఏమవుతుంది? వానలు వస్తే ఏమవుతుంది? కాలువలు పొంగడం మొదలుపెట్టాయి అన్నమాట. అప్పుడు ఆ చీమల పుట్ట వరకు నీళ్లు రావడం ప్రారంభమయ్యాయి. ఒకరోజు పావురం నీళ్లు తాగడానికి వస్తే చీమలన్నీ కంగారు పడసాగాయి అన్నమాట. అయ్యో, ఇంకొంచెం పొంగితే కాలువ మొత్తం మా పుట్టంతా కొట్టుకెళ్ళిపోతుంది, అప్పుడు మేము కూడా పుట్టతో సహా దాంట్లో కొట్టుకెళ్ళిపోతాము, మా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాయట. అప్పుడు పావురం, మీరు ఎక్కడికైనా సేఫ్గా ఉండే ప్లేస్కి వెళ్ళిపోవచ్చు కదా అని అడిగితే, మా చుట్టాలందరూ కాలువకి ఆ గట్టునున్నారు, మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కుదరదు కదా అని అన్నాయట చీమలు. అవునా అని అనుకుంటూ పావురం ఏం చేసిందంటే ఎగిరి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే అది వచ్చి చూసేటప్పటికి నిజంగానే కాలువలో నీళ్లు పైకి వచ్చేసి పుట్ట కొట్టుకెళ్ళిపోతుందంటారా పిల్లలు. అప్పుడు మరి చీమలు ఏం చేస్తాయి? అక్కడ దగ్గరలో ఉండే గడ్డి గాదం ఏదైతే ఉందో గబగబా వాటి మీదకి ఎక్కి తమ ప్రాణాలని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయట. ఇదంతా గమనించిన పావురం, అయ్యో వీళ్ళని ఎలా అయినా సరే నేను కాపాడాలి అని వెంటనే ఆ గడ్డి దగ్గరికి వెళ్ళి తన వీపుని గడ్డి కానించి, మీరు అందరూ చకచకచక నా వీపు మీద ఎక్కేసేయండి, నేను జాగ్రత్తగా ఎగురుకుంటూ గట్టుకి ఆ పక్కకి మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పిందంట్రా. అప్పుడు అన్ని చీమలు గబగబగబా ఏం చేశాయి? పావురం భుజం మీదకి ఎక్కేసాయి అన్నమాట. ఎక్కేస్తే పావురం నెమ్మదిగా ఎగురుకుంటూ చీమలు ఏమీ కింద పడిపోకుండా జాగ్రత్తగా వాటిల్ని అవతలి గట్టుకు తీసుకెళ్ళి వాళ్ళ చుట్టాల దగ్గర వదిలేసిందంట. అప్పుడు ఈ చీమలన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పావురంతో, పావురం నిన్ను మాత్రం మేము ఎప్పుడూ కుట్టము అని మొత్తం చీమల సంతతి అంతటికి ఈ పావురం చాలా మంచిది, ఈ పావురాన్ని ఎప్పుడు కుట్టద్దు అని చెప్పాయంట్రా. చూసారా, మరి చక్కటి సహాయం చేసింది కదా మన చిట్టి పావురం. సరే, మరి దానికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ బాయ్ చెప్పేసుకుందాం. బాయ్ చిల్డ్రన్.